యాక్షన్. మన దేశంలో ఏ వర్గానికి చెందిన వారైనా శుభకార్యాల వంటివి చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్లే అతిథులు ఏదో ఒక బహుమతిని అందిస్తుంటారు. ప్రధానంగా హిందువులైతే పెళ్లిళ్లు, జన్మదినోత్సవాలు, వివాహ రిసెప్షన్ వంటివి జరిగితే బహుమతులను అందజేస్తారు. ఒకవేళ అది వీలు కాకపోతే మనీ కవర్లో ఎంతైనా కొంత మొత్తం పెట్టి అందిస్తారు. అయితే ఆ మొత్తం అనేది ఎప్పుడు 51 రూపాయి, 101 రూపాయి, 201 రూపాయి, 501 రూపాయి, 1101 రూపాయి అలా ఉంటుంది. ఇంతకీ అసలు ఇలా డబ్బుకి 1 రూపాయి కలిపి ఎందుకు ఇస్తారో తెలుసా? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. 50 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఈ మొత్తాల్లో అంకెల చివరికి సున్నాలు ఉన్నాయి కదా. అయితే అలా సున్నా వచ్చేలా డబ్బు రౌండ్ ఫిగర్లో ఇస్తే దాంతో ఆ డబ్బును తీసుకున్న వారికి సమస్యలు వస్తాయట. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అదే వధూవరులకు అలా రౌండ్ ఫిగర్ డబ్బును చదివిస్తే దీంతో వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయట. అయితే రౌండ్ ఫిగర్లో కాకుండా 51 రూపాయి, 101 రూపాయి అలా డబ్బునిస్తే దాన్ని విభజించేందుకు వీలుండదు కదా. ఆ క్రమంలో వధూవరులు ఒకే మనసుతో కలిసిమెలిసి ఉంటారట. వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందట. రౌండ్ ఫిగర్ మొత్తానికి 1 రూపాయి కలిపి ఇవ్వడం వల్ల ఆ మొత్తాన్ని తీసుకునే వారికి, ఇచ్చేవారికి అన్ని విధాలుగా శుభం కలుగుతుందట. ఆరోగ్యం, విద్యతో పాటు వారికి ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయట. కొందరైతే అలా డబ్బు ఇవ్వడం వల్ల పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతున్నారు. అందుకే మన పెద్దలు రౌండ్ ఫిగర్ లో సున్నా వచ్చేలా డబ్బుని బహుమతిగా ఇవ్వకూడదని చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.